వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇటీవల మన హైదరాబాద్లో ఉన్నప్పుడు మేడ్చల్లోని ఒక ప్రాంతంలో ఒక చిన్నది ఇండిపెండెంట్ హౌస్, దక్షిణ గృహం. ఇది కూడా ఇది దక్షిణ గృహం కట్టుకునేటప్పుడు ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పడం జరిగింది, కొద్దిగా జాగ్రత్తలు పాటించి నిర్మాణం చేసుకోవాలి అని చెప్పేసి అని. అయితే ఇక్కడ వీళ్ళు సరే కింద నుంచి కట్టుకోవడం స్టార్ట్ చేశారు. అంటే గ్రౌండ్ ఫ్లోరే శుభ్రంగా దక్షిణం నుంచి ఉత్తరం దాకా కట్టుకున్నారు. చక్కగా వాయువ్యంలోనే మెట్లు పెట్టుకున్నారు. అంతవరకు కరెక్ట్గానే ఉంది. అయితే దక్షిణంలో సాధారణంగా రోడ్డు వైపు ఒక 3.5 అడుగులు అట్లా వాళ్ళకి స్థలం వదిలేరు ఫస్ట్లో. ఎందుకంటే పిల్లర్లు 3.5 అడుగుల తర్వాత పిల్లర్లు వేయటం అనేది మొదలుపెట్టారు గృహ నిర్మాణం చేసేటప్పుడు. అయితే గృహ నిర్మాణం అవుతున్న కొద్దీ వాళ్ళకి అరే మాస్టర్ బెడ్రూము మనకి కాస్త చిన్నగా ఉందనో, లేకపోతే ఇంకొద్దిగా పెద్దది చేసుకోవచ్చు అనే ఒకే ఒక ఆలోచన ఏదైతే ఉంటుందో, మనం ఎన్నో వీడియోల్లో చాలా 90% నా వీడియోల్లో ఇవాళ రేపు వాస్తు ప్రాబ్లమ్స్ ఏంటి అనే విషయంలో ఎక్కువగా నేను చెప్పింది ఇదే ఉంటుంది. మన పిల్లర్లు ఏదైతే మనం తీసుకున్నామో అదేంటండి పిల్లర్లు లేకుండా, అంటే పిల్లర్లు లేకుండా ఉండే విధానంలో ఎలా కడితే ఆ విధంగా అది పద్ధతి వేరు. ఒకప్పుడు అలానే ఉండేది, పిల్లర్ విధానం లేకుండా నిర్మాణాలు జరిగేది. కానీ ఇప్పుడు ఒక పిల్లర్గా మనం తీసుకున్నప్పుడు ఎక్కడైతే శంకుస్థాపన చేస్తామో, ఏదైతే నైరుతి భాగం మనం ఇంతవరకు ఎండని పెట్టుకుంటామో ఆ మధ్య భాగంలో నిర్మాణం చేసుకోవడం మంచి పద్ధతి అని చెప్పేసి అని. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే దక్షిణ భాగం సరే ఒక 3.5 అడుగులు ఉంది కాబట్టి 3 అడుగులు గృహాన్ని పెంచుకున్నారు. అంటే గృహం లోపల బెడ్రూమ్ కొద్దిగా పెద్దగా వస్తుందని చెప్పేసి అని పెంచుకోవడం జరిగింది. మీరు అక్కడ ఇమేజ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. మనం బీరువా అది అన్నీ ఏర్పాటు చేసుకున్నారు, అలానే కట్టుకోవడం జరిగింది. సరే వీళ్ళు ఉంటున్న ఇంట్లోనే, అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే వీళ్ళు మగ పిల్లలు ఉన్నారు, 3 మగ పిల్లలు. అందులో పెద్ద అబ్బాయి కూడా మ్యారేజ్ అయింది. అతను పై భాగంలో ఉంటారు. సేమ్ ఇదే పద్ధతిలో పై భాగంలో కూడా కట్టడం జరిగింది. ఉత్తరంలో అక్కడ కూడా ఒక పోర్షన్ రెంట్కి ఇవ్వడం జరిగింది, కింద కూడా ఒక పోర్షన్ రెంట్కి ఇవ్వడం జరిగింది. అయితే ఇంతకు ముందు కూడా మనం చాలా వీడియోలో చెప్పాం, రెంట్ అంటే అద్దె కోసం యజమానులు వారి యొక్క గృహం ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి, అంటే ఇబ్బంది అంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలన్నమాట. అంటే రెంట్ కోసం మనం ఇబ్బంది పడే విధంగా చేసుకోకూడదు. ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే ఉత్తరం రెంట్ ఇచ్చారు, దక్షిణం ఎప్పుడైతే ఈ భాగం పెంచారో ఖచ్చితంగా దక్షిణ పడమర భాగాలు కనుక, అది ఫస్ట్ ఫ్లోర్లో కావచ్చు, గ్రౌండ్ ఫ్లోర్లో కావచ్చు, ఏ భాగంలో అయినా ఒక పిల్లర్ దాటిన తర్వాత మనం భాగాన్ని పెంచినట్టయితే ఖచ్చితంగా యజమానికి ఇబ్బందులు అనేవి ఉంటుంటాయి. సాధ్యమైనంత వరకు తూర్పు ఉత్తరాల్లో కనుక ఈ విధంగా చేస్తే కొంత లేటుగా దాని యొక్క ప్రభావం ఉండొచ్చేమో, కానీ దక్షిణం కానీ పడమర భాగాల్లో కానీ ఈ విధంగా అంటే ఆ గృహాన్ని కనుక ఆ విధంగా పెంచడం కనుక చేస్తే, అది ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, గ్రౌండ్ ఫ్లోర్, అంటే గ్రౌండ్ ఫ్లోర్లో సాధ్యమైనంత వరకు చాలామంది చేయరు. అరే తక్కువ స్థలంలోనే మనం నిర్మాణం చేసుకోవాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అరే ఒక అడుగు వదిలితే మనకేదో ఇందులో ఉండటంలో తగ్గిపోతుందని ఆలోచిస్తే తర్వాత ఈ విధంగా ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళు ఆ నిర్మాణం చేసుకొని అందులోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎంత ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకే తెలియదు. సరే మనం ఉన్నదైతే చెప్పడం జరిగింది ఈ విధంగా కనీసం. ఎందుకంటే ఇప్పుడు పడమర భాగంలో వీళ్ళు మొత్తం కొట్టయితే చేసుకోలేరు. అట్లీస్ట్ దక్షిణ భాగాన్ని ఎంతవరకు అయితే పెంచారో ఆ భాగం అట్లీస్ట్ ఇంటర్నల్గా ఏదన్నా గోడతోనో దేనితోనో క్లోజ్ చేసుకోమని మాత్రం మనం సలహా ఇవ్వగలిగాం. ఎందుకంటే కొన్ని ఇవాళ రేపు ఏమైందంటే ఒక ఫ్లోర్, అంటే ఫస్ట్ ఫ్లోర్ ఉందనుకోండి, కొంత రెమెడీగా ఏదైనా చేసుకునే అవకాశం కొన్ని ఉంటాయి. కానీ గ్రౌండ్ ఫ్లోర్లోనే మనం నెగిటివ్ చేసాం అనుకోండి, సాధ్యమైనంత వరకు ఈ విధంగా గృహాన్ని పెంచడం లాంటివి చేసాం అనుకోండి, పూర్తిగా బేసిక్గా ఏదైతే మిస్టేక్ ఉంటుందో దాన్ని నివారించుకోవటమే మార్గంగా అనిపిస్తాయి. కానీ కొన్ని అంటే ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళాము, సెకండ్ ఫ్లోర్ వెళ్ళాము, కొద్దిగా పెంచామంటే కొన్ని మార్గాలు ఉన్నాయి వాటికి ఏం చేసుకోవాలి అనేది. బట్ అలా అని చెప్పి సరే పెంచుకొని మనం మార్గాలు చూసుకుందాము వాస్తుపరంగా ఆలోచించడం కూడా తప్పే. సాధ్యమైనంత వరకు
మనం గృహాన్ని మనం నిర్ణయం చేసుకున్నట్టు ఇంత మన స్థలంలో ఎంత గృహం నిర్మాణం చేసుకోవాలనుకున్నాం అంతే నిర్మాణం చేసుకోవడం అనేది మంచి పద్ధతి. తద్వారా గృహ యజమానులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు, చక్కగా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఉంటారు. లేదంటే వారింట్లో ఎంత ధనం వచ్చినా లేకపోతే పిల్లలు ఎంత ఎదిగికి ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా కూడా ఎదిగే పరిస్థితి ఉండదు. అందులో దక్షిణం కానీ పడమర కానీ కొద్దిగా ఆచితూచి ఆ నిర్ణయం తీసుకోవడం అనేది నిర్మాణం అప్పుడు మాత్రం చాలా మంచి పద్ధతి. అలా అని చెప్పి తూర్పు ఉత్తరాలు ఎలా పడితే అలా కట్టుకోవాలని కాదు. సాధ్యమైనంత వరకు తూర్పు ఉత్తరాలకు ఒక ఫార్మేట్ ఉంటుంది, ఆ పరంగా వెళ్ళిపోతారు, ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. సరే వాళ్ళు కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, మనం ఇంతకుముందు చెప్పడం జరిగింది. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఇబ్బంది లేకుండా నిర్మాణం చేసుకోవచ్చు. అందులో దక్షిణం పడమరలు నేను చెప్పేది పర్టికులర్గా చిన్నగా ఉండే స్థలాలు. పెద్దగా ఉండే స్థలాలకి వాళ్ళు ఏదైనా నిర్ణయం చేసుకోవచ్చు. కానీ చిన్నగా ఉండే స్థలాలు మాత్రం కొద్దిగా ఆచితూచి ఖచ్చితంగా వాస్తు పరంగా సంప్రదించి మాత్రం నిర్మాణం చేసుకోవడం అనేది మంచి పద్ధతి. తద్వారా ఇటువంటి ఇబ్బందులు లేకుండా యజమానులు ఉంటారు. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.